హాయ్ అండి, వెల్కమ్ టు ప్రయాతశ్రీ వ్లాగ్స్ అండి. నేనైతే 2 నెలలు అయిందండి వీడియోస్ అయితే పెట్టట్లేదండి. నేను ఏప్రిల్ అయితే స్టార్ట్ చేశాను. ఏప్రిల్ మే నెలలో అయితే వీడియోస్ అయితే పెట్టామండి. మేము జూన్ జూలై అయితే వీడియోస్ అసలు ఏమీ పెట్టలేదండి. మా వారికి అయితే హెల్త్ బాగాలేదనమాట, అందుకని అయితే ఏమీ పెట్టలేదండి. నేను ఇవాళ అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోస్ పెట్టడం. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ రోజైతే ఈ కర్రీ అయితే చేస్తున్నానండి. ఎగ్స్ ఫ్రాన్స్తో కర్రీ అయితే చేస్తున్నానండి. నేను దీనికి కావాల్సినవన్నీ ఇదిగోండి రెడీ అయితే పెట్టుకున్నాను అనమాట. మసాలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ఎలా వండాలో చూపిస్తానండి. బాండీ అయితే పెట్టానండి. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ అయితే కాగిందండి. ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి, బాగా వేపుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. ఇలాగైతే మా ఇల్లు అయితే చూపిస్తాను రండి. ఇదిగోండి ఇలా సర్దుకుంటాను అనమాట. నేను సెల్ఫ్లో అయితేని ఇలా డబ్బాలు అయితే ఇలా పెట్టుకుంటానండి. ఇదిగోండి మా పిల్లల క్యారేజీలు అనమాట, స్కూల్ క్యారేజీలు. ఇదైతే ఈ సెల్ఫ్ అయితే డైలీ వేర్ మనం యూజ్ చేసుకుంటాం కదండి, అవన్నీ పెట్టుకుంటాను అనమాట. అంటే మామూలుగా కారము, పసుపు, టీ పొడి, జీలకర్ర ఇవన్నీ ఇందులో పెడతానండి. మామూలుగా పప్పు దినుసులు అవన్నీ అయితే స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇదిగోండి మా గ్రైండర్ అయితేని, మా గ్రైండర్ అండి. ఇదైతే మా మిక్సీ అనమాట. మా వంటగది అయితే ఇలా ఉంటుందండి. ఇదైతే వేడి నీళ్ళు కాసుకోవడానికి అండి. ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నామండి. మేము 3 సంవత్సరాలు అవుతుందండి తీసుకునేది. ఇదైతే మా వాషింగ్ మిషన్ అండి. ఇదైతే భీమవరం మల్టీప్లెక్స్లో అయితే కొన్నాం అనమాట. 45,000 అయిందండి దీనికైతే. ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి. ఇదేనండి బాగా చిన్నగా ఉంటుంది మా కిచెన్. ఈ చిన్నదాన్ని ఇలా సర్దుకున్నానండి నేనైతే. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. రొయ్యలు అయితే వేస్తాను. వేసేసుకుని ఉప్పు పసుపు కూడా వేసేస్తానండి ఇప్పుడే నేను. సాల్ట్ వేసానండి. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు. ఇది కూడా ఒకసారి కలిపేసుకుని, రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని బాగా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే చాలా వాటర్ వచ్చేస్తుందండి, చూపిస్తాను మీకు మళ్ళీని. ఇదిగోండి వాటర్ అయితే వచ్చింది చూసారా. ఇప్పుడే నేనైతే ఇందులోనే మసాలా అయితే వేసేస్తున్నానండి. ఇదిగోండి మిక్సీలో వేస్తాను ఇందాకే. దీన్ని అయితే ఇందులో వేసేస్తానండి. ఇది కూడా ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ బాగా వేపుకోవాలండి. ఇది నేను చేస్తుంది మూకుట్లో కదండి, దీని మీదకి ఏ మూత అయితే పట్టట్లేదు అనమాట, అందుకని ఈ బేస్ని అయితే వేసాను. ఇదిగోండి రైస్ వండడానికి అయితే బియ్యం కూడా కడిగైతే పెట్టానండి. నానిన తర్వాత అప్పుడు స్టవ్ అయితే అంటిస్తాను. ఇదిగోండి చక్కగా వాటర్ కూడా ఇంకిపోయిందండి. మసాలా కూడా బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే కారం వేసుకుందామండి. మన ఇష్టం, కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కదా, అంతా వేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే 2 స్పూన్లు అయితే వేసానండి కారం.
ఇది కూడా కొంచెం వేగనిద్దామండి. ఇందాక మసాలా అయితే మిక్సీలో వేసాను కదండి, దాంట్లో కొంచెం చక్కగా వేగుతుందండి. కారం వేసిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసేస్తాను ఇందులో. నా దగ్గర అయితే కొత్తిమీర కరివేపాకు అయితే లేదండి, అందుకే వేయట్లేదు నేను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇలా ఒకసారి ఒక 5 నిమిషాలు వేపుకుని ఈ వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇవన్నీ మిక్సీలో వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం మసాలా ఉండిపోద్ది కదా, అది కూడా వచ్చేస్తుందని వాటర్ అయితే ఇందులో వేసాను. ఉప్పేనండి. టమాటాలు అయితే మిక్సీ వేసి కూరలో వేస్తానండి, మిక్సీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే టమాటాలు మిక్సీ పెట్టానండి, అది కూడా వేస్తున్నాను. ఓకేనండి, టమాటా గుజ్జు కూడా వేస్తాను కదా, దీన్ని బాగా ఎగిరిపోయిన ఇవ్వాలి. ఇదండి, కూర అయితే బాగా దగ్గరగా ఎగిరిపోతుంది, చూసారా? ఇంకా కొంచెం పులుసుగా ఉందండి, ఇంకా కొంచెం ఎగరాలి. ఇదిగోండి, కూర అయితే బాగా ఎగిరిపోయింది కదండి. ఇదిగోండి, బాగా దగ్గరికి అయిపోయిందండి, చక్కగా గ్రేవీలా కూడా వచ్చిందనమాట. ఇంతేనండి, కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎగ్స్ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.